జీవమునకు పరమార్థం. రండి 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 వినుతించరండి వడిగా. రండి 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 వినుతించరండి వడిగా. పూజా బలి వేళ రారాజుని సేవింప. పూజా బలి వేళ రారాజుని సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో ముఖ్యంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం నాంట్రికల్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి తాతలు మాధా నిర్ణయకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు జయశీల, మేరీ, రోసిలీనా, ఫ్రాన్సిస్ జోసెఫ్, ఏంజలీనా కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు. మాదాను చెన్నయ్య ఆరోగ్యమ్మ, మాదాను మేరీ మార్గరెట్, బి రత్నమ్మ, బి జోసెఫ్, పాల్, మరియరాజు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరని మాదాను ఎన్నయ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ శ్రీ అన్నపురెడ్డి రవికుమార్ రెడ్డి, శ్రీమతి సునీత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పంటపల్లి సుచేత కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలని కోరుతూ కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఎంట్రపాటి సునీల్ కుమార్ సరళ కుటుంబంలో దేవుని దీవెనలు, మరియమ్మకు ఆరోగ్యము, శాంతి సమాధానం, సుహాస్తులకు మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుతూ కృతజ్ఞత దిబ్బెలుపు సమర్పిస్తున్నారు. రాజారెడ్డి మేరీస్ కామాక్షి కుటుంబంలో మరియ తల్లి యేసుప్రభు చేసిన మేలుకు మరియు కరుణశ్రీ కార్తీక్ రెడ్డిల తలంపులు నెరవేర్లందులకు కృతజ్ఞతలుగా మేకల బాలశౌరెడ్డి విషయాలకు శాంతి సమాధానం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబ ఎంజలేనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం సిల్వేర్ విచారణ కొమ్మారెడ్డి చిన్నపురెడ్డి, కొమ్మారెడ్డి నక్షత్రమ్మ, మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ కూడారు ఉజ్వల్ ఎదురుచూస్తున్న వీసా త్వరగా రావాలని, తనకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ నిర్మల జ్యోతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్న విజయకుమారి, అరుణ్ కుమార్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము, అదేవిధంగా మన యొక్క ప్రత్యేక ఉద్దేశాల కోసము ఈ దివ్య బలి పూజలు సమర్పించుదాం. పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు దుఃఖిస్తారు, ఈ లోకము దానిని చూసి సంతోషిస్తూ ఉంది. కానీ ప్రభు అంటున్నారు, మీ దుఃఖము సంతోషముగా మార్చెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ దుఃఖం ఈరోజు ప్రభు సంతోషంగా మార్చబోతున్నాడు. నువ్వు ఎలాంటి దుఃఖంలో, బాధల్లో, శోధనలో ఉన్నా సరే ఈరోజు ప్రభువును విశ్వసించు, ఆయన మాటను విశ్వసించు. నీ దుఃఖాన్ని సంతోషకరంగా మార్చబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో నువ్వు ఎలాంటి ఉద్దేశంతో నువ్వు పాల్గొన్నా సరే, ఎలాంటి బాధలున్నా సరే ప్రభు పైన భారం మోపు.
ఆయన నీ భారాన్ని తొలగించి నీ దుఃఖాన్ని సంతోషకరంగా మార్చబోతున్నాడు, నాట్యంగా మార్చబోతున్నాడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచి దివ్యబలి పూజలో పాల్గొను. నీ కష్టాలన్నింటినీ ప్రభు సంతోషంగా మార్చబోతున్నాడు. ఈ దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు మీ ప్రజల రక్షణ నందు భాగస్థులను చేస్తేవి. మీ కుమారుని పునరుత్థానమును గూర్చి మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుచు జీవించినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పౌలు వారితో నివసించుచు పనిచేయుచుండెను. యూదులను గ్రీకు దేశీయులను ఒప్పించుటకు ప్రార్థనా మందిరములలో ప్రసంగించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. తరువాత పౌలు ఎత్సేను వీడి కొరింతు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరు గల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్య యగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చి ఉండెను. ఏలయనా క్లౌదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవలెనని శాసించుచూ ఉండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయించుచుండెను. అప్పుడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచూ ఉండెను. సిలాసు తిమోతీలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అని పౌలు సాక్ష్యం ఇచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటచే తన సమయమంతను వినియోగించుచూ ఉండెను. కానీ వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి
చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తులు దుమ్మును దులుపుచు, మీరు పెడదారిన పోయినచో మీ రక్తము మీ మీద ఉండునుగాన, దానికి నేను నిర్దోషిని. ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తితియస్తు అను పేరు గల దైవభక్తుని ఇంటికి వెళ్ళాను. అతని ఇల్లు ప్రార్థనా మందిరము ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబంలోని వారందరూ ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింతు నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్థానమును పొందిరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువునకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. అందరూ ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలీల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదూనున్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. నే అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. అందరూ ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. విశ్వదాత్రి ప్రభువునకు జయకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. కాలమంతా నిన్నే స్తుతింతును. జీవిత కాలమంతా నిన్నే స్తుతింతును. హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము వచనములు 16 నుంచి 20 వరకు.
కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు, ఎలైనా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి కొంతకాలము అని చెప్పుచున్నాడు, ఈయన చెప్పినదేమో మనకు తెలియటలేదు అని అనుకున్న సాగిరి. వారు తన్ను ఏదో అడగదలుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషకరముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలమైన తర్వాత మీరు చూచెదరు అని ప్రభు తెలియజేస్తున్నారు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు మరణము పునరుత్థానం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన మరణించినప్పుడు మనము కొద్ది కాలం మనం చూడలేము, తర్వాత ఆయన పునరుత్థానమైన తర్వాత మళ్ళీ మనము చూచేద్దాము. రెండవదిగా ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళుచు ఉన్నాడు. కొద్ది కాలం పాటు మనం చూడలేము, తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనం చూస్తాము. అప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. మనం దుఃఖించినప్పుడు ఈ లోకం సంతోషిస్తుందనే వాక్యం తెలియజేస్తుంది. అంటే యేసు ప్రభు మరణించినప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది, కానీ యేసు ప్రభు మరణించినప్పుడు మరి వేరే వారు సంతోషించే అవకాశం ఉంది. హింసించిన వారు, దూషించిన వారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, ఈ దుఃఖము సంతోషంగా మారిపోతుంది. ఎప్పుడు? క్రీస్తు ప్రభు పునరుత్థానం ద్వారా దుఃఖాన్ని సంతోషంగా మార్చివేస్తాను. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషకరముగా మారును అని ప్రభు తెలియజేస్తున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటంటే, క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా చెప్పినట్లు ఆయన మరణము దుఃఖకరం, మరి ఆయన మరణం తర్వాత వచ్చేటువంటి పునరుత్థానము సంతోషకరము. మనకు మొదట కొద్దిపాటి దుఃఖము కలిగిన తర్వాత అది ప్రభు పునరుత్థానం ద్వారా సంతోషకరంగా మారిపోతూ ఉంది. ఎఫెసీలకు రాసిన లేఖలో చూసినట్లయితే 4వ అధ్యాయము 18వ వచనంలో, అంధకారమయమును మనస్సులు కలవారు అయిన అన్యజనుల వలె మీరు ఇక ప్రవర్తించరాదు. అన్యుల వలె మనము ప్రవర్తించరాదు. అంటే మనం దుఃఖించినప్పుడు లోకం సంతోషిస్తూ ఉంది, ఆ విధంగా అన్యుల వలె మనము సంతోషించరాదు. మనము క్రీస్తు ప్రభు మరణము పునరుత్థానాన్ని బట్టి మనము ఆనందించాలి. 1 పేతురు 1:13 చూసినట్లయితే పేతురు గారు అంటూ ఉన్నారు, కృషి అనర్ప సిద్ధపడు, మెలకువతో ఉండు, మీ నిరీక్షణను సంపూర్ణముగా ఉంచుకొనుడు అని పేతురు గారు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మనకు సంతోషాన్ని ఏ విధంగా ఇస్తుందో, ఆయన దుఃఖము మొట్టమొదటిగా కొద్దిపాటి మరణము దుఃఖాన్ని కలిగించినను ఆయన ఉత్థానము సంతోషాన్ని కలిగిస్తుంది. కీర్తన 42:6 వచనంలో చూస్తే కీర్తనకారుడు అంటూ ఉన్నారు, ప్రభు నేను మానసికముగా విచారమున మునిగి ఉండి నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొని ఉన్నాను. మొట్టమొదటిగా మనము కష్టపడాలి, దాని తర్వాతనే సుఖపడాల్సి ఉంటుంది. మనం కష్టపడి పని చేసినప్పుడు మరి తర్వాత డబ్బులు కూడబెట్టుకొని మనము సుఖపడే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా మరణం ఉంటుంది, దాని తర్వాతనే క్రీస్తు ప్రభు సజీవంగా లేచి ఉన్నాడు. మొట్టమొదటిగా ముళ్ళ కిరీటం ఉంటుంది, దాని తర్వాతనే సింహాసనం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా కష్టాలు మనకు ఎదురవుతాయి,
ప్రభు అంటున్నారు యోహాను సువార్త 16:33 ఈ లోకంలో మీరు కష్టాల పాలవుతారు, హింసలు వస్తాయి, వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి, అయినా కూడా మీరు భయపడకండి, ఎందుకంటే మీకంటే ముందుగా నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకాన్ని నేను మీకంటే ముందుగా జయించి ఉన్నాను కాబట్టి మీరు కష్టాలను చూసి భయపడకండి, దాని తర్వాత మీకు విజయం లభిస్తుందని సంతోషాన్ని మీరు అనుభవించండి అని ప్రభు తెలియజేస్తున్నారు. కీర్తన 69:2 చూసినట్లయితే కీర్తనకారుడు అంటూ ఉన్నారు, నేను ఊబిగుంటలో దిగిపోవచ్చున్నాను, నా పాదములు గట్టి నేలకు తగుటలేదు, లోతైన నీళ్ళలోనికి దిగి తిని కెరటములు నన్ను ముంచివేయుచున్నాయి. అంటే మనము ఈ లోకంలో రకరకాల కష్టాల పాలు కావచ్చు, కానీ వీటన్నిటిని చూసి మనము భయపడకూడదు, ప్రభు వైపు మనము చూడాలి. కీర్తన 49:14 చూసినట్లయితే ప్రభు నన్ను పరిత్యజించనని మనము అనుకుంటూ ఉంటాం, కానీ ప్రభు మనల్ని పరిత్యజించలేదు. యెషయా గ్రంథం 49:15 చూస్తే తల్లి తన పసికందును మరచునేమో కానీ నేను నిన్ను ఏనాటికి మరవను ఎడబాయను అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి కొద్దిపాటి దుఃఖము కలిగినప్పుడు ప్రభు నన్ను చేయి విడిచాడు అనుకుంటాం, కానీ ప్రభు మనల్ని చేయి విరువడు. కీర్తన 73:2 చూస్తే నా కాలు జారి దాదాపు పడిపోవటకు నేను సిద్ధపడి ఉన్నాను. అలాంటి పరిస్థితిలో కూడా ప్రభు మనల్ని కాపాడుతాడు. ఓడిపోవాల్సిన పరిస్థితుల్లో ప్రభు మనల్ని కాపాడి గెలిపిస్తాడు. కాబట్టి మనము కొద్దిపాటి ఈ దుఃఖాన్ని చూసి మనము కృషించిపోకూడదు. ఆ దుఃఖం తర్వాత వచ్చే ఆనందము ఎంతగానో ఉందని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. 1 పేతురు 3:18 పేతురు గారు అంటూ ఉన్నారు, శారీరకంగా ఆయన మరణించాడు కానీ ఆధ్యాత్మికంగా ఆయన సజీవుడే. శారీరకంగా ఆయన మరణించినప్పుడు దుఃఖము, కానీ ఆధ్యాత్మికంగా సజీవుడు అన్నప్పుడు మనకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ప్రభు మన నుంచి తీసుకొని పోబడ్డప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. యోహాను సువార్త 14:16 చూసినట్లయితే నేను మిమ్మలను అనాథలుగా వదిలిపెట్టను, నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళుచున్నాను, నేను తిరిగి మీ చెంతకు వచ్చేదను, అప్పటి వరకు మీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను, ఆయన సర్వదానే మీతోనే ఉండుటకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నారు. యోహాను సువార్త 16:7 చూస్తే ఆయనను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము, మీతో నిజముగా చెప్పుచున్నాను, నేను వెళ్ళనిచో ఓదార్చడివాడు అనగా పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాలేడు, నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపేదను. అంటే ఈ లోకంలో మనకు కష్టాలు, దుఃఖాలు, బాధలు ఉంటాయి, అదేవిధంగా సంతోషం కూడా ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. ఇవి రెండు మరి ఒక కాయిన్కి ఏ విధంగా రెండు వైపులా ఉంటుందో అదేవిధంగా కష్టాలు, సుఖాలు కూడా ఉంటాయి. క్రీస్తు ప్రభులో మనము కష్టాలు అనుభవించిన ఒకరోజు ప్రభు ఆనందంలో మనం పాలు పంచుకుంటాం. యోహాను సువార్త 14:3 ప్రభు అంటున్నాను, నేను వెళ్ళనిచో మీకు ఒక నివాస స్థలము సిద్ధపరిచి మళ్ళీ మీ యొద్దకు వచ్చేదాన్ని, నేను వెళ్ళి మీకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి నేను తిరిగి వస్తానని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనకు వస్తున్న సందేశం ఏమిటంటే నీ దుఃఖము సంతోషకరంగా మారిపోతుంది. ఈ లోకంలో ఎవరు ఏమన్నా సరే నీ దుఃఖాన్ని సంతోషకరంగా మార్చేది ప్రభువు మాత్రమే. ఈనాటి మొదటి పఠనంలో మనము విని ఉన్నాము, ప్రతిరోజు విశ్రాంతి దినమున పౌలు గారు ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచుండెను. ఏమని అంటే యేసే మెస్సయ్యా అని పౌలు సాక్ష్యం ఇచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటచే తన సమయం అంతను వినియోగించుచుండెను. ఆయన వాక్యాన్ని బోధించుటందు సమయాన్ని వెచ్చించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం సమయము ఎక్కడ వెచ్చిస్తూ ఉన్నాం, ఎవరి కోసము వెచ్చిస్తూ ఉన్నాం? ఆయన సమయం అంతా కూడా వాక్యాన్ని బోధించడానికి వెచ్చించి ఉన్నాను. కానీ వారు అతనిని ఎదిరించుచు అతని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుకొని వెళ్ళిపోయాడు. అంటే
మంచి చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ అక్కడి ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, మీరు పెడదారిన పోయినచ్చో ఆ దోషం మీదే, దానికి నేను బాధ్యుడని కాను. మీరు నశించిపోవాల్సి వచ్చినప్పుడు దానికి నేను బాధ్యుడని కాను. మీరు పాపంలో జీవిస్తున్నప్పుడు, పడిపోతున్నప్పుడు దానికి నేను బాధ్యుడని కాను. ఎందుకంటే నేను మీకు ముందుగానే బోధించి ఉన్నాను, కానీ మీరు దాన్ని ఆలకించలేరు, కాబట్టి నేను దానికి బాధ్యుడని కాను. నేను ఇక నుండి అన్యుల వద్దకు పోయి వారికి వాక్యాన్ని బోధిస్తానని ఆయన వెళ్ళి అన్యులకు వాక్యాన్ని బోధించినప్పుడు ఎంతోమంది వాక్యమును ఆలకించి విశ్వసించి జ్ఞానస్థానాన్ని పొందుకున్నట్టు మనకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము సమయం అనుకూలంగా ఉన్నా లేకున్నా వాక్యం బోధించబడుతుంది. కానీ మనం ఆ వాక్యాన్ని ఎంతగా స్వీకరిస్తూ ఉన్నాము, ఆ వాక్కు ప్రకారంగా జీవించినట్లయితే మన దుఃఖము తొలగిపోయి ప్రభు మనకు సంతోషకరంగా మార్చివేస్తాడు. కీర్తన 126:6-7 వచనాల్లో చూసినట్లయితే, వారు సంతోషముతో దుఃఖముతో వారు విత్తనములు విత్తుదురు, కానీ సంతోషంతో వారు పంటను కోసెదరని సెలవిచ్చినట్లు మనము మన జీవితంలో కొద్దిపాటి దుఃఖం కలిగిన వాటిని చూడకుండా ప్రభు మనకు ఒసగే సంతోషాన్ని చూసి ఆనందించేలాగున ప్రభు ఆయన యొక్క పునరుత్థాన మహిమలో సంతోషించే కృపను మనకు అనుగ్రహించమని దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువా, తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు బలి అర్పణతో పాటు మా విన్నపములు కూడా మీ సన్నిధిని చేరునుగాక. మీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన మీ ప్రేమ పరమ రహస్యములకు ఉపయుక్తముగా జీవితముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను
ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మన కొరకు సమర్పించుకొనిచున్నారు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతం మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరల మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచూనే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చిచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన
మా సహోదరి సహోదరులను మీ కనికరం మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతోనూ పుణిత జోజపు గారితోనూ పుణిత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగంలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందిగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమేన్.
కమ్మని జీవాహారం రమ్మని పిలిచి నిన్ను లెమ్ము రమ్ము వడిగా క్రైస్తవా కమ్మని జీవపానం రారమ్మని పిలిచి నిన్ను లోకను మోకడు భక్తితో లోకను మోకడు భక్తితో కమ్మని జీవాహారం రమ్మని పిలిచి నిన్ను 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు దివ్య ఆహారం ప్రసాదించు బలముతో మేము మీ ప్రేమాజ్ఞను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము.